शीतला सस्यश्यामला मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे जय बोलो भारत माता के जय बोलो भारत माता के मातरम मातरम वन्दे मातरम 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 वन्दे मातरम 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 वन्दे मातरम जय बोलो भारत माता के ఎలమెంచల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి సైనికుడి ఇంటికి కూడా ఈ మున్సిపాలిటీలో ఆల్మోస్ట్ 285 మంది సోల్జర్స్ ఈ మున్సిపాలిటీలో ఉన్నారు. వాళ్ళ ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిపైనే మన నేషనల్ ఫ్లాగ్ పెడుతూ అట్లాగే అక్కడున్న తల్లిదండ్రులని గౌరవించి వాళ్ళకి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసి, ఎందుకంటే ఒక బిడ్డని కని దేశానికి ఇవ్వడం అన్నది అది అందరి తల్లుల వల్ల అవ్వదు, ఎంతో త్యాగం చేస్తున్నారు వాళ్ళు. సో అది గుర్తించి వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎలమెంచల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఎలమెంచల్లో మార్కెట్ కూడా మొత్తం మూసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. భారతదేశం ఈరోజు మోడీ గారి నాయకత్వంలో చాలా భద్రంగా ఉంది. ఈరోజు ఎంత బలంగా ఉందంటే కనీసం మన భూభాగాన్ని ఎక్కడ ఒక్క మిసైల్ కానీ ఒక్క బాంబు కానీ చేరే పరిస్థితులు కూడా లేకుండా కట్టడి చేసే పరిస్థితి ఈరోజు అంత బలంగా భారతదేశం ఉంది. మరి మోడీ గారు ఈరోజు పిలుపునిచ్చిన మేరకు ప్రతి వీధిలో ప్రతి ఊర్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు తిరంగా యాత్రకు. అందులో భాగంగా యలమంచిలి నియోజకవర్గం యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో మరి మున్సిపల్ చైర్పర్సన్ గారి ఇనిషియేటివ్తో మా దగ్గర ఈ మున్సిపాలిటీలో ఎక్కడైతే మరి సైనికులు ఉన్నారో వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి సన్మానం చేసి వాళ్ళకి మరి మేము ధన్యవాదాలు తెలియజేసుకునే ఒక కార్యక్రమాన్ని రూపొందించాం. వాటి మేర ఈరోజు మనకు అత్యంత ఎక్కువగా ఉండే ఏరియా ఇది తెరుపల్లి గ్రామంలో మరి 110 మంది ఉన్నారు. ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు సర్వీసులో కూడా 65 ఇల్లులు 110 మంది ఉన్నారు. అందరికీ కూడా తల్లిదండ్రులు ఒక్కొక్క ఇంట్లోనైతే ఉన్న 3 కొడుకులు కూడా మరి ఆర్మీలో ఉండడం మేము మరి ఈ గ్రామానికి ఎంత దేశభక్తి ఉందనేది తెలుస్తూ ఉంది. సో వాళ్ళందరినీ కూడా మేము సన్మానించుకొని వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం వాళ్ళ తల్లిదండ్రులకి. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైతే ఆర్మీ రిటైర్డ్ అవనియండి ఆర్మీలో ఉన్నాయని అవనియండి వాళ్ళ ఇంట్లకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇది నిజంగా ఒక శుభ పరిణామం. మేము గౌరవించుకుంటాం, మేము వాళ్ళని రక్షణగా చూసుకుంటాం, వాళ్ళని ఎప్పుడు కూడా కంటికి రెప్పలా చూసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని పంపించి దేశాన్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ బాధ్యత మేము తీసుకునే పరిస్థితి ఈరోజు వాళ్ళకి అండదండగా ఉంటున్నామని చెప్పి తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఒక్క ఆర్మీ ఎవరైతే సర్వీసెస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు అలాగే బిఎస్ఎఫ్ ఎవరైనా సరే ఆ సర్వీసెస్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటి మీద కూడా ఈరోజు మరి దేశ జెండా ఎగరేయడానికి చేసిన కార్యక్రమానికి ఈరోజు అనేక మంది ప్రజలు కానీ అలాగే మా నాయకులు కానీ కూటమి నాయకులు కానీ అందరూ కూడా ఈరోజు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయంండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.